ఎక్స్గ్రేషియా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలే. ఇన్ని ఆలోచనలు ఎలా వచ్చాయి అంటే పాదయాత్ర చేయటం వల్ల. నెల్లూరు నుండి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రతి మత్స్యకారుడు వెళ్ళి ఆయనకున్నటువంటి కష్టం, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఇక్కట్లు, వాళ్ళ వలసలు, జీవన విధానాలు, జీవన ప్రమాణాల గురించి నాయకుడి నోటీసులో పెట్టడం వల్ల ఆయనకు వచ్చినటువంటి ఆలోచన. ఇదిగో మన రోజు వచ్చిన రోజు ఈ మాదిరి చేస్తామని చెప్పి చేసి చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఎప్పుడు వచ్చినాయి ఇలాంటి ఆలోచనలండి? కాబట్టి ఇకపోతే ఈరోజు కార్యక్రమం అశాంతం కూడా నేను చూశాను. నేను చంద్రబాబు గారికి చెప్పుకోవడానికి ఎప్పుడు ఏ మీటింగ్లో కూడా ఉండదు. మన శ్రీకాకుళం నర్సనపేట వచ్చినప్పుడు మీటింగ్ అయినా అంతే, ఈరోజు కావలిలో మీటింగ్ అయినా అంతే. ఆయన చెప్పుకోవడానికి ఏముండదు. మొదలుపెట్టి జగన్నామస్మరణ మొదలుపెట్టేస్తారు. ఇంకా జగన్నామస్మరణ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకపోతే మరి వాళ్ళకి మీటింగ్లో ఏముండదు. ఇంకా చేసేది చెప్పుకోలేక పరిపాలనలో వైఫల్యాలను కప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకోవడం అన్నదే చంద్రబాబు గారి మీటింగ్ సారాంశం. లేకపోతే ఒక సమయం, ఒక సందర్భం ఏ రోజన్నా మీరు ఆలోచిస్తున్నారా? దావోస్ వెళ్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ మాట్లాడతారు. ఏదో తిరుమల వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ మాట్లాడతారు. కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడతారు. సింహాద్రప్పని దర్శనానికి వస్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడతారు. ఓ ప్రైవేట్ ఇండస్ట్రీ ఇనాగ్రేషన్కి వెళ్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే మాట్లాడుతూ ఒక సమయం సందర్భం లేనటువంటి మాటలు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఉంది అంటే వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం. నోరెత్తితే గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి గొడ్డల వేటు ఈ తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ మనం చేయదలుచుకున్నాను. ఈ రాష్ట్రానికే గొడ్డలు వేటు మీరు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలన్నింటినీ కూడా కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం ఇది. ఎక్కడ మీకు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఎక్కడైనా ఫీజు రింబర్స్మెంట్ గురించి ఆలోచన చేస్తున్నారా? ఎంతమంది పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఫీజు రింబర్స్మెంట్ రాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎవరికైనా ఈ రాష్ట్రంలో పడుతుందా అని నేను అడుగుతున్నాను. ఆడబిడ్డ నిధి నీకు 15,000 అని చెప్పి ఊరంతా ఇంటింటికి తిరిగి చెప్పారు. నీకు 1,500 ఏవి? ఎక్కడుంది ఆడబిడ్డ నిధి? ఎవరన్నా దీని గురించి ఆలోచన చేస్తున్నారా ఈ ప్రభుత్వంలో? నేను అడుగుతా ఉన్నాను. రైతులకు పంటల బీమా ఏమైందని అడుగుతున్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ స్థితిగతులు ఎలా ఉన్నాయని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో. బేసిక్ నీడ్స్ ఇవన్నీ కూడా. స్కూల్స్ దాతలు ఇస్తే బాగు చేస్తామనుకుని చెప్పి మీరు ఇప్పుడు మన జీవో ఇచ్చినారు అంటే ఇంక వాటికి కూడా తాళాలు వేసేస్తారు. ఇంకా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఇంత విధ్వంసం జరుగుతుంది. ఇసుక, మట్టి, గ్రావెల్ దేన్ని పడితే దాన్ని ఇష్టానుసారం దోచేసేటటువంటి పరిస్థితి. సహజ వనరుల దోపిడీ ఈ రాష్ట్రంలో జరిగినంతగా దేశంలో ఎక్కడా జరగదని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి నేను తీసుకెళ్ళదలుచుకున్నాను. ఇవేవి కూడా చర్చించకూడదు, ఇవేవి కూడా మాట్లాడరు మీరు. జువ్వలదినెళ్ళి హార్బర్ గురించి మాట్లాడేటటువంటి సాహసం నాకు అర్థం కాదు. మీ జన్మకి, మీ 4వ ముఖ్యమంత్రి టెన్యూర్లో మీ జన్మకి ఒక్కటంటే ఒక్క హార్బర్కి కానీ ఒక పోర్టుకు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేశారని నేను అడుగుతా ఉన్నాను. ఒక మత్స్యకారుడిగా అడుగుతా ఉన్నాను. మత్స్యశాఖ మంత్రిగా కాదు, మాజీ మత్స్యశాఖ మంత్రిగా కాదు, ఒక మత్స్యకారుడిగా అడుగుతా ఉన్నాను నేను. ఏది? ఇదిగో పలానా
ఎఫ్ఎల్సి నేను శంకుస్థాపన చేశాను, పలానా హార్బర్ నేను మంజూరు చేశాను, పలానా పోర్టు నేను మంజూరు చేశానని గుండెల మీద చేసుకొని చెప్పమని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఆ మాటకు వస్తే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా చెప్పండి అని ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను నేను. లేదు కదా, గొప్ప గొప్ప మాటలు. సుదీర్ఘమైన తీర ప్రాంతం మనది, తీర ప్రాంతం కూడా మీరే సృష్టించారా చెప్పండి? అది కూడా తీర ప్రాంతం కూడా మీరే సృష్టించారా? సన్ రైజింగ్ స్టేట్ మనది అంటే మీ వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇక్కడ? లేదు కదా. ఇంత లెంగ్దీ కోస్ట్ లైను, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి మీరేం చేశారు? మీరు గత 3 సార్లు ముఖ్యమంత్రి సమయంలో ఇది 4వ ముఖ్యమంత్రిగా. వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు దిస్ ఎంటైర్ లెంగ్త్ ఆఫ్ కోస్ట్? ఇతర రాష్ట్రాలు, గుజరాత్ మన ముందుకు వెళ్ళిపోయింది, మహారాష్ట్ర మన ముందుకు వెళ్ళిపోయింది, కర్ణాటక మనకంటే ముందుకు వెళ్ళిపోయింది, కేరళ వెళ్ళిపోయింది, తమిళనాడు వెళ్ళిపోయింది, ఈవెన్ ఒరిస్సా has gone far beyond ఆంధ్రప్రదేశ్ ఇన్ కోస్ట్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏముంది మీ హయాంలో చెప్పుకోవడానికి? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మన స్ట్రెంగ్త్స్ని గుర్తించి, మన బలాల్ని గుర్తించి 4 పోర్టులు, 10 హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మంజూరు చేయించి నిర్మాణాలు మొదలుపెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. 4 పోర్టులు, మూలపేట పోర్టు, కాకినాడ ఎస్సీజెడ్ పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, పేరుతో సహా చెప్తున్నాండి. మీరు చెప్పండి, ఇదిగో చంద్రబాబు గారి హయాంలో పలానా పోర్టు నిర్మాణం మొదలుపెట్టామని చెప్పండి. ఎవరు చెప్పడే? ఆ మాట చెప్పరు. భజన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి ప్రదాత, విజనరీ కాదు, విషనరీ. విషం ఈ రాష్ట్రానికి. గొడ్డలి వేటు ఈ రాష్ట్రానికి. విషనరీ అని ఏముంది? ఇంత 1000 కిలోమీటర్ల పైబడి తీర ప్రాంతం ఉంటే మీరు చేసింది ఏంటి? 10 హార్బర్లు ఇచ్చాము. 10 నువ్వులరే మంచిలపేట వద్దా, బుడగట్లపాలెం వద్దా, పూడిమడక వద్దా, కాకినాడ వద్దా, బియ్యపు తిప్ప వద్దా, మచిలీపట్నం వద్దా, నిజాంపట్నం వద్దా, కొత్తపట్నం వద్దా, వాడరే వద్దా, ఇలాగా 10 దగ్గరలో హార్బర్లు ఇచ్చామని. ప్రతి జిల్లాలో కూడా హార్బర్ ఉండాలని టక్క 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 చెప్పగలను నేను. చెప్పగలరా మీరు ఎవరైనా? ఎన్నెన్నిసార్లు మాకు ఢిల్లీ పంపించారు వీటి మంజూరు కోసమని? ఎన్నెన్నిసార్లు దీని మీద రివ్యూ తీసుకున్నారు, నిర్మాణాలు మొదలైనాయా లేదా అని చెప్పి? అది జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మేము మొదలుపెట్టినటువంటి నిర్మాణాలను ఆపేసినటువంటి ఘనత మీది. మొన్న శ్రీకాకుళం వచ్చారు, బుడగట్లపాలెం హార్బర్ ఆపేమని చెప్పారు మీరు. మచిలీపట్నం హార్బర్ పనులు ఆపేశారు. ఉప్పాడ, కాకినాడ ద్వారా హార్బర్ పనులు ఆపేశారు మీరు. జువ్వలదిన్నే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి జాతికి అంకితం చేసినా సరే ఈ 2 ఏళ్ళు ఎవరిని అటువైపు వెళ్ళనివ్వకుండా ఆపేశారు మీరు. ఎందుకంటే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేశారు ఆల్రెడీ, సాగర్ డిఫెన్స్ అని వాళ్ళకి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హార్బర్లన్నింటినీ కూడా అలాగే తగలబెట్టేయడానికి మీరు ఆలోచన చేస్తున్నారు. మీరు ఏపీఎంబీ వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. మీరు O&M కింద వీటన్నిటిని ఇచ్చేస్తాం, ఎవరికి కావాలో తీసుకోండి అనుకొని చెప్పేసి. ఈ రాష్ట్రంలో ఒక హార్బర్ కానీ ఒక పోర్ట్ కానీ ప్రభుత్వాధీనంలో ఉండకూడదు, వాటన్నిటిని కూడా అమ్మేసి ఆ డబ్బులు చేసుకోవాలన్నటువంటి ఆలోచన తప్ప మత్స్యకారుల అభివృద్ధి ఏనాడు కూడా చంద్రబాబు గారి హయాంలో లేదు, జరగలేదు అని చెప్పి సందర్భంగా నేనైతే ప్రజలందరి దృష్టికి తీసుకుని రాదలుచుకున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్ని వచ్చి మీటింగ్ పెట్టారు కాబట్టి ప్రభుత్వం కూసాలు కదిలినాయి. లేకపోతే ఈ టైంకి ధారాదత్తం అయిపోయి ఇతర హార్బర్లు కూడా. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు గారు మత్స్యశాఖ మంత్రిగా మత్స్యకారులకు చెందాల్సినటువంటి హార్బర్లు
పొరపాటును కానీ మీరు ప్రైవేట్ వ్యక్తులకు కానీ అప్పచెప్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు తీవ్రంగా ఉద్యమం బాట పట్టి రాష్ట్రమే రణరంగం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి అయితే నేను హెచ్చరించదలుచుకున్నాను. నేను ఇంకాస్త ఎవరైనా అడుగు ముందుకేసి హార్బర్లు స్వాధీనం చేసుకోవడానికి కానీ ముందుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ హార్బర్లన్నింటినీ కూడా మత్స్యకారులకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేనైతే ఈ ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకున్నాను. నేను ఏమిటి అన్యాయం? అమ్మకమేనా ఈ ప్రభుత్వ విధానం? ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మటమేనా ఈ ప్రభుత్వ విధానం? దేన్ని విడిచిపెడుతున్నారు మీరు? హార్బర్లు అమ్ముతున్నారు, పోర్టులు అమ్ముతున్నారు, మెడికల్ కాలేజీలు అమ్ముతున్నారు, రోడ్లు అమ్ముతున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అమ్ముతున్నారు, టూరిజం ప్రాజెక్టులు అమ్ముతున్నారు, భూముల్ని అప్పనంగా అమ్మేస్తూ ఉన్నారు ఇష్టానుసారం రూపాయికి 99 పైసలకి అని చెప్పి. ఏం మిగిలిస్తున్నారు ఈ రాష్ట్రానికి? రాబోయే